నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. ప్రజెంట్ మనము స్టేడియం దగ్గర ఉన్న ఆర్గానిక్ జ్యూస్ షాప్కి వచ్చేసామండి. ఇక్కడ స్పెషల్స్ ఏంటంటే గోధుమ గడ్డితో జ్యూస్ చేసిస్తున్నారు. అది చాలా హెల్త్కి మంచిదని కూడా చెప్తున్నారు. అట్లా వెజిటేబుల్స్తో, కొత్తిమీరతో, పుదీనాతో, అలాగే మెయిన్గా వచ్చి తులసి, కరివేపాకు, రకరకాల జ్యూస్లు అయితే చేస్తున్నారు. వాటి విశేషాలు ఏంటో వాళ్ళని అడిగి మనం కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో మనతో ఉన్న సార్ డైలీ కస్టమర్ అంట, చాలా దూరం నుంచి వస్తున్నారంటే ఈ జ్యూసెస్ కోసము. సో సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? నా పేరు ఖాజా రహమతుల్లా అండి. ఎప్పటి నుంచి వస్తున్నారు సార్? మేము దగ్గర 3 నెలల నుంచి వస్తున్నామండి. సో ఏంటి ఇవి తాగినందువల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమన్నా చేంజెస్ అయ్యాయా? చేంజెస్ అవుతున్నాయండి. బాగా ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో. బాడీ కూడా చాలా యాక్టివ్గా వస్తుంది. కాకపోతే ఒక 21 రోజులు అట్లా వాడాలా. వాడిన తర్వాత దాని ఉపయోగాలు ఏమున్నాయని అన్నీ చాలా బాగా మాకు కనిపిస్తున్నాయి. దీనివల్ల మంచి ప్రయోగాలు కూడా మాకు అవుపిస్తుందండి. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? మేము 3 నెలల నుంచి వాడుతున్నామండి. 3 నెలల నుంచి వాడుతున్నాం. సో మీకేమన్నా హెల్త్కి అంటే బీపీ, షుగర్స్ అలాంటివి ఉన్నాయండి. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, కంట్రోల్లో ఉంది, బాడీ కూడా యాక్టివ్గా ఉంది. ఏ జ్యూస్ తీసుకుంటారు డైలీ? మేము గోధుమ గడ్డి చూసుకుంటాము. తర్వాత వచ్చి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, తర్వాత క్యారెట్, తర్వాత కీరకాయ. సో డైలీ ఒకటి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే సార్. నమస్తే సార్. ఈ జ్యూసెస్ తాగడం వల్ల మీకు హెల్త్ చేంజెస్ ఏమైనా కనిపించాయా? ఏమైనా బెనిఫిట్స్ పొందారనుకుంటున్నారా? యాక్చువల్గా రోజు వాకింగ్కి వస్తాను. నేను కొత్తగా ఒక 2 months బ్యాక్ పెట్టారు. పెట్టినప్పటి నుంచి రోజు నేను గోధుమ గడ్డి జ్యూస్ తాగుతున్నాను. దానివల్ల డైజెషన్ సిస్టమ్ కానీ, స్కిన్ గ్లో కానీ, యాక్టివ్గా ఉండటం అంత మంచిగా అనిపిస్తుంది. అందుకని నేను రోజు కంటిన్యూ చేస్తున్నాను, ప్రతిరోజు తాగుతున్నాను. ఆర్గానిక్ జ్యూస్ షాప్ ఓనర్స్ అయితే మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సో అసలు ఎట్లా వచ్చింది మీకు ఐడియా? ఎలా స్టార్ట్ చేశారు? ఈ జ్యూసెస్ తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చెప్పండి. యాక్చువల్లీ మా మామయ్య గారు ఎన్సీసీ సూపరింటెండెంట్ అనమాట. ఒంగోలులో ఉండేవాళ్ళు. ఒంగోలులో ఉన్నప్పుడు మా అత్తమ్మకి కొంచెం బ్లడ్ తక్కువ ఉండేది. ప్లస్ ఏంటంటే ఆయనకి కొంచెము షుగర్ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ ఉండేది అనమాట. సో ఎవరో సజెస్ట్ చేస్తే అక్కడ తాగడం స్టార్ట్ చేశారు. వీట్ గ్రాస్, గోధుమ గడ్డి స్టార్ట్ చేశారనమాట. అది డైలీ కన్జ్యూమ్ చేసుకుంటా ఉన్నారు. కొన్ని డేస్ తర్వాత మంచి రిజల్ట్ కనిపించింది. అది కనిపించింది, దానికి అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారనమాట. వాళ్ళు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయారు, నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయిపోయి 2 years అవుతుంది. ఈ మధ్యలో కూడా డైలీ వాళ్ళు అక్కడి నుంచి తెప్పించుకోవడం, తాగడం చేస్తున్నారనమాట. మాకు చెప్పారనమాట, ఇట్లా నువ్వు ఒక బిజినెస్ అంటున్నావు కదా, ఏదన్నా అంటున్నావు కదా, ఇట్లా ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి చెప్పారు. సో చెప్పిన దాన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను. ఇక్కడ పెట్టి కూడా ఒక 4 months అవుతుంది. మంచి అవేర్నెస్ అయితే వచ్చింది గోధుమ గడ్డి మీద. మనం RH ఆర్గానిక్ జ్యూస్ అని చెప్పి స్టార్ట్ చేసాము. ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసాము రీసెంట్గానే, ఒక 2 weeks బ్యాక్. అది చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉంది. చిల్డ్రన్స్ పార్క్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురుగానే ఉంటుంది. ఈ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి మా కజిన్ స్టాన్లీ చూసుకుంటాడు అనమాట. సెకండ్ బ్రాంచ్ నేను చూసుకుంటాను అనమాట. సో మన దగ్గర బూడిద గుమ్మడికాయ, క్యారెట్, బీట్రూట్, పుదీనా, కొత్తిమీర, తులసి, మునగాకు, కరివేపాకు, కీరా, టమాటా, ఆమ్లా ఇవన్నీ ఉంటాయన్నమాట జ్యూసెస్. దేంట్లో కూడా ఐస్, వాటర్ మిక్స్ చేయము. మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీద ఫోకస్ చేస్తామన్నమాట. మనము స్టార్ట్ చేసినప్పటి నుంచి అట్లే ఉంటుంది, ఇప్పుడు అట్లే ఉంది. మనం ఫ్యూచర్లో కూడా అలాగే చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కస్టమర్స్ ఇస్ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం మేము ఆల్వేస్ ఫైట్. ప్రైజెస్ ఎలా? మన దగ్గర వచ్చేసరికి ఏదన్నా 50 కాస్టే పడుతుంది. అది తక్కువ క్వాంటిటీ, ఇది ఎక్కువ క్వాంటిటీ అంటే ఏమి ఉండదు. అంతా ఈక్వల్గానే ఉంటుంది. రెస్పాన్స్ ఎలా ఉంది?
డైలీ తాగిన వాళ్ళు రిజల్ట్ వచ్చి చెప్తున్నారా బాగుంది మాకు? మనం అంటే ఇప్పుడు కస్టమర్స్ స్టార్ట్ చేశారనుకోండి, మనకి ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందంటే ఒక 10 డేస్కి మన దగ్గరికి వచ్చి రిజల్ట్ చెప్తున్నారనమాట. ఇప్పుడు షుగర్ కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి మనకి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మెయిన్గా బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే ఎంత పర్సెంట్ అని మేము కన్ఫర్మ్ చేయము, వాళ్ళ బాడీని బట్టి అది బ్లడ్ అనేది ఇంక్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ గోధుమ గడ్డి తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే మెయిన్గా బ్లడ్ అనేది వితిన్ 7 to 14 డేస్లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఏ ఫ్రూట్ ఏ వెజిటేబుల్ అనేది ఫాస్ట్గా బ్లడ్ ఇస్తుంది. అండ్ మనకి షుగర్ కానీ గ్యాస్ ట్రబుల్ కానీ ఇవన్నీ ఉంటే నార్మల్లోకి వస్తాయి. మనకి స్కిన్ డిసీజెస్ చర్మ వ్యాధులు ఉంటాయి కదా, ఇవన్నీ క్లియర్ అవుతాయి అనమాట. విటమిన్ ఏ, సి, ఈ, B12 అనేది సమృద్ధిగా ఉంటుంది అనమాట. ఏ ఫ్రూట్లో అంటే ప్రతి ఒక్క ఫ్రూట్లో ఉంటాయి, కాకపోతే ఒక్కొక్క విటమిన్ ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే అన్నీ కలిపి విటమిన్స్ ఉంటాయి అనమాట. సో దీన్ని మనం మెడిసినల్ లాంగ్వేజ్లో గ్రీన్ బ్లడ్ థెరపీ అంటారు. లైక్ మనం డైరెక్ట్గా గ్రీన్ బ్లడ్ అంటే బ్లడ్ ఎక్కించుకున్నట్టు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఫాస్ట్గా రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఆల్రెడీ మనకి రిజల్ట్ ఉన్నాయి, ఫీడ్బ్యాక్ ఉంది, ఫీడ్బ్యాక్ చెప్పున్నారనమాట. ఆల్రెడీ వాళ్ళు నోట్స్ మీద రాసి ఇచ్చున్నారు, అది మేము స్టిక్ చేస్తున్నాము. సో అలాగా మనకి అవేర్నెస్ అయితే వచ్చింది. చాలా ఫార్ నుంచి మనకి 10 to 12 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చి తాగిపోయే వాళ్ళు ఉన్నారనమాట. సో ఇంకా నా సజెషన్ ఏంటంటే ఏదైనా సరే తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ మనం గ్యాప్ ఇచ్చి అది మన బాడీలో ఇంజెక్ట్ అవ్వాలి కదా, మన బాడీలో వర్కౌట్ అవ్వాలంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మీరు టిఫిన్లు కానీ ఇంకేమైనా తాగడం కానీ చేస్తే మంచిగా రిజల్ట్ ఉంటుంది అన్నమాట. అది ఓకే, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. మంచి హెల్త్ జ్యూసెస్ మీరు అందిస్తున్నారు ప్రజలకి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది స్టేడియం దగ్గర పెట్టున్నారు ఈ షాపు, ఆర్గానిక్ జ్యూస్ షాపు. ముఖ్యంగా దీంట్లో వచ్చి గోధుమ గడ్డి జ్యూస్ అయితే చాలామంది డైలీ తీసుకుంటూ ఉన్నారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు. వాళ్ళ హెల్త్ కూడా చాలా రికవరీ అయింది అంటున్నారు. ముఖ్యంగా బ్లడ్ లేని వాళ్ళు ఇది డైలీ తీసుకోవడం వల్ల వితిన్ 7 డేస్లో అయితే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. సో మీరు కూడా ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. రోజు హెల్త్ తీసుకోవడం వల్ల హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇదండి ఈరోజు గోధుమ గడ్డి జ్యూస్ యొక్క స్పెషల్. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సుమబిందు.